స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ తూర్పుగోదావరి అంబేద్కర్ నడయాడినటువంటి ప్రాంతం అది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా సీరియస్గా 1 గంట ఆలోచిస్తే మీరందరూ ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, కంట్రోల్ యువర్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఎమ్మెల్యేస్. మీరేమో ఇక్కడ ఏదో ఒకటి పట్టుకొని దీక్షను కూర్చుంటారు, మీ వాళ్ళేమో అక్కడ మా వాళ్ళని తంతా ఉంటారు. ఏమయ్యా ఇది సినిమా అనుకున్నావా? అక్కడ తీరా చూస్తే అక్కడున్న డాక్టర్లు, దళిత సంఘాలు, నాయకులు, ఎస్సీలు మొత్తం పోయి అడిగితే నేను కూడా తప్పైపోయిందని దీక్ష చేస్తున్నాను. అతను కూడా 4 గంటల దాకా దీక్ష అంట. ఏడని తిట్టి తన్ని ముఠాలుగా వచ్చి రౌడీలుగా వచ్చి గొడవ చేసి కేసు పెట్టకుండా ఎస్పీని కలెక్టర్ని మాట్లాడుకొని ప్రభుత్వం మీదన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు న్యాయాన్ని ఎతుకుతున్న మనుషులు కదా, బురదల్లో సముద్రాల్లో. ఇక్కడ అన్యాయం జరిగింది, న్యాయం చేయండి. ఇక్కడ ఆస్క్ యువర్ హెల్త్ మినిస్టర్ టు గో అండ్ విజిట్ ది మెడికల్ కాలేజ్ దేర్ అండ్ వాళ్ళ మనోభావాలను అర్థం తీసుకోమనండి. నేను అడుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ జెంటిల్మెన్. మీ ఆత్మాభిమానాలు మీ ఉద్యోగస్తుల మీద, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ల మీద మీరు దాడులు తిట్ల రూపంలో ఉంటే వాళ్ళ ఆత్మగౌరవం ఏమవుతుంది? మీకు వచ్చే ఎఫిషియన్సీ ఏంటి ఫ్రమ్ ది హాస్పిటల్స్? ఈరోజు డాక్టర్లందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరగబోతూ ఉంది డాక్టర్లతోటి. వాళ్ళతోటి దళిత సంఘాలు కూడా కలవబోతూ ఉన్నాయి, వాళ్ళతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా కలవబోతూ ఉన్నారు. ఆపగలరా మీరు ఈ ఉద్యమాల్ని? మీకు ఆ ధైర్యం ఉందా? పోలీసులను వాడకుండా చూడండి ఒకసారి ఏమవుతుందో. దాడులు చేయటం, అడిగితే పోలీసులు భయపెట్టడం, వాళ్ళతోటి వాళ్ళ మీద మా మీద వాళ్ళని ప్రయోగించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఖండిస్తుంది, ప్రతి అరాచకాన్ని ఖండిస్తుంది. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే, ఎవడైనా సరే. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి చూడండి, సర్వస్వం అర్పించడానికి సిద్ధపడి జగన్తో కదిలి నడిచినటువంటి సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సైన్యాన్ని మీరు ఆపగలరా? ఇది ఒకవైపు. రెండో వైపు పార్లమెంటేరియన్ 6 అడుగులో 7 అడుగులు ఎత్తుంటాడు, త్రిపులార్. ఇదేదో సినిమా టైటిల్. అంబేద్కర్ ఫ్లెక్సీని ఏదో ఒక దానికి అడ్డం ఉందని, అంబేద్కర్ ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్యే దగ్గరుండి చించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప, చించేస్తాను ఏమైనా చేసుకోండి. అట్లీస్ట్ ఆయన అంగీకరించాడు దళితుల దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని. అంటే మీకు ఆయన దేవుడు కాదని మీరు చెప్తున్నారు. మీకు దేవుళ్ళు ఎవరంటే పాములు, పుట్టలు, చెట్లు, గుట్టలు. వాటి కోసం అంబేద్కర్ని బలి తీసుకుని ఆయన ఫోటోలను కూడా చేసే దశలోకి మీరు ఇదే మీరు పార్లమెంటరీగా ఉండి నేర్చుకున్నది. ఇదే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉండి చేస్తున్నది. ఈరోజు ఉండి ఏరియా అంతా కూడా తగలబడుతూ ఉంది. ఉండి ఏరియాలో దళితుల మనోభావాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్యే తనే ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి. ఎవడైనా బుద్ధి లేకుండా చేస్తే ఇతను దగ్గరుండి దాన్ని రక్షించి కాపాడాల్సిన మనిషి తనే అంబేద్కర్ ఫ్లెక్సీని చించేస్తూ ఉంటే, తనే తీసేసి బయటపడేస్తూ ఉంటే ఎవరు రక్షించాలి? అంటే మీకు దళితులు నచ్చరు, దళితుల దేవుడైనా డాక్టర్ ఆ రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ గారు నచ్చరు. అంటే మీరు ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు? ఈరోజు జరుగుతూ ఉంది. అతను క్షమాపణ చెప్పేంత వరకు దళితులు వదిలిపెట్టేది లేదు త్రిపులార్ని ఉండిలో.
నిన్న అక్కడ ఎస్పీ చెప్తా ఉన్నాడు, ఇక్కడెక్కడ దాడులు జరగలేదు. సంతోషం. దాడులు జరగలేదంటే కారణం తెలుసా? అది దళితులు చూపిస్తున్నటువంటి సహనంగా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ రాష్ట్రంలో దళితుల సహనాన్ని పరీక్షించవద్దని చెప్తున్నాను నేను. దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారనే కదా మీ కడుపు మంట. అంటే ఓటు అనేది మీరు చెప్తే వెళ్ళనా? మీరేమన్నా మాకు భూస్వాములా, లేకపోతే మా ఆసాములా, లేకపోతే మీరేమన్నా మా మీద పనిచేసే పెత్తందారులా, లేకపోతే మీ ఇళ్లలో మేము పనిచేసేవాళ్ళమా? పేదలంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మా ఓటు కూడా మేము వేసుకునే హక్కు మాకు లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు. ఓటమే గెలుపు అనేది ఎన్నికల్లో మేము సహజంగానే భావిస్తాం. కానీ ఇక్కడ ఒక రెట్రోస్పెక్టివ్ జరుగుతూ ఉంది. మాకు ఏం జరిగి ఉంటుందని కొంతమంది ఈవీఎంలు అంటున్నారు, కొంతమంది కాదు అంత గందరగోళమైంది అంటున్నారు. ఏదో జరుగుతూ ఉంది, కానీ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మీరు పరిపాలనలోకి వచ్చారు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోండి. ఒళ్ళు మరిశారో ప్రజలు తాట తీస్తారు. నెక్స్ట్ మైండ్ ఇట్. ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేయబాకండి. మీరు 6 ప్యాక్ అయినా, లేకపోతే జిమ్ముల్లో పడి ఏడ్చిన జీవితకాలం, పొరపాటున ఎమ్మెల్యేలుగా వచ్చి సమాజ లక్షణాలని, సమాజానికి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మీరు అంతం చేయాలని మీ రాజ్యంగా, లేకపోతే మీ వ్యక్తిగత ఏరియాగా మీరు చూడాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. హక్కులున్నాయి మాకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది. రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తూ పోతే ఎవడకు చెప్పుకోవాలి? ఇదే మీ పండగ, 100 రోజుల పండుగ. ఈ 100 రోజుల పండుగను ఎవరి కోసం చేస్తున్నారు? ప్రచార ఆర్భాటాల కోసం. లేనిపోనివి అపోహలు, డైవర్షన్ పాలిటిక్స్. చేసింది ఏమి లేక, చేయటానికి మీకు ఏది చేతగాక మధ్యలో కొట్లాడుతున్నటువంటి ఈ బుడమేరు బుడదలాగా ఉంది మీ పని. సో కాబట్టి కాకినాడ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారి మీద మీరు చేసిన దాడికి బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నాం. అంతేకాదు, 3 రోజులైనా సరే సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. కలెక్టర్ వచ్చాడు మెడికల్ కాలేజీకి, ఎస్పీ వచ్చాడు. మీరేమన్నా రాజీలు చేయడానికి వచ్చారా? అంటే దళితులతో పక్షాన్ని మాట్లాడటానికి ఎవరు లేరు. వాళ్ళ పక్షాన్ని కదా మీరు ఉండాల్సింది. దొంగల్ని, రౌడీల్ని, ముఠాకోరుల్ని, కబ్జాకోరుల్ని, దోచుకునేవాడిని కంట్రోల్ చేయడానికి కదా మీరుంది. పేదవాడిని ఒకడు వచ్చేసి వాడు రౌడీ తన్నిపోతే పేదవాడి దగ్గరికి వచ్చేసి మీరు ఏదో తప్పు అయిపోయింది, పొరపాటున అన్నాడు, ఫ్యూచర్లో జరగదు, నీకు మేము వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. మీరు ఎస్పీలు, ఎస్ఐలు, కలెక్టర్లు వాళ్ళ తరపున మీరు క్షమాపణ చెప్పేది ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఐ థింక్ యు ఆర్ యూపీఎస్సీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే యు ఆర్ ఎ రియల్ బ్యూరోక్రాట్. యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. What is Nanaji? Maybe a third-rate fellow or 7th class failed. I don't know his qualification. Me qualification enti, ward qualification enti. Now me authority enti. You are the total and the guardian of the entire district. MLA is a elected member for a piece of area, small piece. A maybe elected person. But when he is trying to cross his limits, what for you are? You are there to protect. You are there to control. You are there to arrest Mr. Nanaji immediately. But మీరేం చేశారు? నానాజీ అనే ఒక ఎమ్మెల్యేని అతను బండబూతులు తట్టి ఎస్సీలని, అంబేద్కర్ వాదుల్ని, దళితుల్ని, అంటే మా దళిత తల్లులు మొత్తం కూడా లంజలైపోయారా మీకు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడారు కాబట్టి. లంజా కొడకంటే ఏంటది? తిరిగి అతనంటే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? మీరు అతను తన్నారు, తిరిగి అతను తంటే ఎక్కుంటారు మీరు? మీ గౌరవం అవుతుంది. ఎడ్యుకేటెడ్ డాక్టర్ అయితే
డాక్టర్ యూజ్డ్ టు బి కాల్డ్ యాజ్ ఎ గాడ్ సమ్టైమ్స్. అనేకమైన కేసులు, అనేకమైనటువంటి డిసీజెస్ని నయం చేసి పేషెంట్ని బతికించేటి ఒక డాక్టర్ని పట్టుకొని యాక్టర్ తరపున వచ్చినటువంటి ఒక రౌడీ, ఒక డాక్టర్ని యాక్టర్ తరపున వచ్చినటువంటి ఒక రౌడీ బూతులు తిడుతూ ఉంటే ఈడ చూడటానికి ఎవడు గాజులు దొడుక్కోలేడు. No, we never wear bangles to our hands. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి, అంబేద్కర్ వాదులు కూడా నేను కోరుతా ఉన్నాను, మనం చేతులకు గాజులు వేసుకోలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అయితే పోస్టింగ్ ఇవ్వరు, ఒక కులం అయితే అసలే రానివ్వరు. మీరు కులాలుగా లేకపోతే ప్రాంతాలుగా లేకపోతే మీ ఆలోచనలో దీన్ని విడగొట్టుకొని పరిపాలించడానికి మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు లేస్తే చెగువేరాయణ గురించి మాట్లాడతావు, అంతకుముందు మాయావతి కాళ్ళు మొక్కొచ్చావు, అంతకుముందు కమ్యూనిస్టులతో కలిసి తిరిగావు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరుగుతూ ఉన్నావు. బీజేపీ వాళ్ళు తిరిగితే కళ్ళు మొత్తం కూడా బయర్లు గమ్మినాయా? ఏదో పుస్తకాలు కొన్ని చదివేమంటారు కదా, ఈ పుస్తకాల్లో ఇలాంటి రౌడీ రాజ్యం ఉందా? మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వన్ టైం కార్డ్ ప్యాకెట్లో జోకర్ కార్డ్ వేస్తే ఏమవుతుందో, గెలుస్తుందో పోతుందో ఏమో, కానీ జోకర్ కెన్ బి యూజ్. నాకు ప్యాకెట్ సరిగా తెలీదు, వాళ్ళు ఒక్కసారి ఉపయోగపడుద్ది అనుకుంటా. మీరు కూడా ఒక్కసారే ఈ రాష్ట్రంలో ఉండబోతున్నారు. మీకు ప్లేస్ లేదు, ఇంకా 100 రోజులు చూశారు ప్రజలు. మీరు అనుకుంటున్నారేమో కౌంట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, యువర్ డేస్ ఆర్ క్లోజింగ్ టు ఎండ్. మీ రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు నుంచి మీ 100 రోజుల పండుగ నుంచి మీ ప్రతిరోజు లెక్క పెట్టబోతా ఉన్నారు ప్రజలు. దాడులు చేసి, భయభ్రాంతులు చేసి, ఇష్టం వచ్చినట్టు ఉద్యోగస్తుల్ని భయపెట్టి, ప్రజల్ని భయపెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, కేసులు పెట్టి మీరు భయపెడతామంటే ఇదే పరిపాలన, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే 40 years ఇండస్ట్రీ, ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవజ్ఞుడిని నేను నా జీవితంలో చూడలేదంటే, అబ్బాయి నువ్వు మొన్నటిదాకా సినిమాలు తీసుకున్నవాడు, నీకు సమాజంతో నీకేం సంబంధం అసలు? ఆ సినిమాలో కనబడేవాళ్ళు ఎవరో ఆ ఫిల్మ్ నగర్ బ్యాచ్, లేకపోతే ఎవరో ఉంటారు, పోతారు, 3 గంటలు అయిపోద్ది, లేకపోతే షూటింగ్ అయిపోద్ది, వెళ్ళిపోతారు. దిస్ ఈస్ అ పీపుల్స్ కోర్ట్, ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్ నగర్ కోర్ట్ సినిమాలు తీసుకోవటానికి. ప్రజారంగంలో ఉండండి. లేస్తే బట్టలు మార్చుకొని మేము కూడా దీక్షలోకి వెళ్తున్నాం అంటే మమ్మల్ని తిట్టి, మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అవమానించి, ఏం నానాజీ అతను, పంతం నానాజా అంతేనా, పేరేమన్నా వేరేది ఉందా? మీరు కూడా విలేకరులు కూడా చెప్పలేకపోతున్నారా కరెక్ట్గా? పంతమేనా? ఏం సార్? పంతం నానాజీ గారు, దయచేసి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది మా జనాల మీద, దళితుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనో, అభిమానంగా ఉన్నారనో, లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నారనో, మీ గోండాయిజాన్ని, రౌడీయిజాన్ని మా మీద ప్రదర్శించడానికి రెండవసారి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాను. ఇట్స్ ఎ వార్నింగ్ టు యూ పీపుల్. దిస్ ఇస్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దిస్ ఇస్ వార్నింగ్ యాజ్ ఎ దళిత లీడర్ ఫ్రమ్ జూపూడి ప్రభాకర్ రావు. నాట్ డౌన్. రఘురామకృష్ణరాజు గారు ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే, నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్లో కూర్చొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి మీరు ఆద్యులుగా ఉండాల్సింది పోయి, మీరు ప్రొటెక్టర్స్గా ఉండాల్సింది పోయి, మీరు దళిత ఇక్కడ ఉన్నటువంటి మా అంబేద్కర్ పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీల్ని, అంబేద్కర్ గారి ఫోటోల్ని మొత్తాన్ని చించేసి దిక్కున్న చోట చెప్పుకోండి అంటే 6 అడుగులు ఉన్నామనుకుంటున్నారేమో. మీ ఎత్తు కూడా తగ్గుద్దు, గుర్తుపెట్టుకోండి.